బ్రేకింగ్ న్యూస్ మేడారం వెళ్ళేటువంటి భక్తులకి బిగ్ అలర్ట్. గట్టమ్మ తల్లి బ్రిడ్జ్ ప్రమాదపు టంచుల్లో ఉంది. కుంగిన నూతన ఫూట్ ఓవర్ బ్రిడ్జ్. సో రీసెంట్ గా ఇనాగ్రేట్ చేసినటువంటి ఆ ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ కుంగిపోయింది. మేడారం వచ్చేటువంటి భక్తులు దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే ఆ మార్గం నుంచి మళ్ళీ మేడారం వైపుగా వెళ్తుంటారు. అయితే కెనాల్ పై నిర్మించినటువంటి ఆ బ్రిడ్జ్ కుంగిపోయింది. సో దీంతో రాను రోజుల్లో ఈ 4-5 రోజుల పాటుగా కంటిన్యూస్గా మేడారానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. కొన్ని కోట్ల మంది భక్తులు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే తిరిగి మేడారం వరకు వెళ్తుంటారు. కాబట్టి మేడారం వెళ్లే ముందు ఆ గట్టమ్మ తల్లి దర్శనం కోసం వచ్చేటువంటి ఆ భక్తులకి డెఫినెట్గా బిగ్ అలర్టే. సో మనం చూస్తాం విజువల్స్లో ఇది ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు కుంగిపోయింది, మధ్యలోకి వంగిపోయింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో భక్తుల రాకపోకలు పెరిగే కొద్దీ ఇది ఒక తీవ్ర ప్రమాదానికి గురే అవకాశం కూడా ఉంది. తీవ్ర ఒత్తిడి మధ్యలోనే ఈ ఫుట్ ఓవర్ ఐరన్ బ్రిడ్జ్ కుంగిపోయినట్టు తెలుస్తోంది. సో పబ్లిక్ తక్కువగా ఉన్న సమయంలోనే ఇలా కుంగిపోయింది అంటే రేపటి నుంచి పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఇంకా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. అప్పుడు దీని పరిస్థితి ఏంటో అని చెప్పి పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకేసారి బ్రిడ్జ్ పై నుండి వేలాదిగా భక్తులు వస్తే ఇక ఆ బ్రిడ్జ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే భయం అందరిలో పట్టుకుంది. బ్రిడ్జ్ కూలితే భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు, అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలంటున్నారు భక్తులు. మనం విజువల్లో చూస్తున్నాం. అటువైపుగా వారంతా ఎక్కి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వచ్చి గట్టమ్మ తల్లిని దర్శించుకొని తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రమాదానికి గురైంది. సో ఆ ఒత్తిడి కారణంగా చాలా మంది భక్తులు వెళ్తున్నటువంటి ఒత్తిడిలో భాగంగా ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మధ్యలోకి కొంత బెండ్ అయిపోయింది. మీరు విజువల్లో చూస్తున్నారు. సో అటువైపు చివరి ఇటువైపు చూడండి, మధ్యలో అది బెండ్ అయిపోయింది. సో ఆ బెండ్ అయిపోయిన దగ్గర ఇప్పుడు భక్తులంతా కూడా భయపడుతూ ఉన్నారు దానిపై నుంచి వెళ్ళాలంటే కూడా. సో ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఈ నెల 28, 29, 30 ఈ 3 రోజుల పాటుగా పెద్ద ఎత్తున మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అందరూ కూడా అక్కడికి లక్షలాది మంది చేరుకునే అవకాశం ఉంది. అప్పుడు పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే కొంత భయం కలుగుతోంది. సో ఎవరైనా సరే మేడారం వెళ్ళే వాళ్ళు దాదాపుగా ములుగు జిల్లా నుంచి వరంగల్ మీదుగా వెళ్ళేవారు ఎవరైనా కూడా డెఫినెట్గా ములుగులో ఉన్నటువంటి గట్టమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాతే మేడారం వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ గట్టమ్మ తల్లి ఆలయాన్ని దర్శనానికి వెళ్ళేటువంటి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రకంగా బెండ్ అయిపోయింది, కుంగిపోవడంతో భక్తులంతా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వెంటనే దీనికి పునరుద్ధరించాలి, దీని మార్గాన్ని సుగమం చేయాలి, మళ్ళీ దాన్ని కొంత ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేటువంటి ఏర్పాట్లు, ప్రమాదం జరగకుండా ఉండేటువంటి ఏర్పాట్లను చేయాలి. లేదంటే లక్షలాది మంది అక్కడికి చేరుకుంటారు. కాబట్టి వారందరూ కూడా పెద్ద ఎత్తున భయం కలుగుతోంది. వారంతా కూడా భయపడిపోతున్నారు. ఏం జరుగుతుందో ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకసారి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది గట్టమ్మ తల్లి ఆలయం దగ్గర, అక్కడ భక్తులు ఏమనుకుంటున్నారు, గట్టమ్మ తల్లి ఆలయం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఏమనుకుంటున్నారు, మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, సో ఏంటి గట్టమ్మ తల్లి ఆలయం దగ్గర కరెంట్ సిచ్యువేషన్ లా ఉంది? ఆ బ్రిడ్జ్ కుంగిపోవడం గల కారణం ఏంటి? తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారని అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇక్కడ సెలవు దినాల్లో ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ వచ్చేటువంటి దారులన్నీ కూడా ఎక్కడికి నుండి మేడారంకి వస్తున్నారో అక్కడ కొన్ని వచ్చేటువంటి భక్తులకు అనేక సౌకర్యాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కల్పిస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా గట్టమ్మ దగ్గరికి వచ్చేటువంటి వరకు గట్టమ్మ దగ్గర నుంచి కూడా హైదరాబాద్ నుండి ములుగు, అలాగే ఇక్కడ నుండి పస్రా, అలాగే తాడ్వాయి నుండి వెళ్ళే భక్తులు ఎక్కువ సంఖ్యలో మెజార్టీగా ఇక్కడి నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పూర్తిగా కొన్ని రోడ్డు మార్గంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ కొత్త నిర్మాణాలు కూడా చేపట్టారు. కానీ కొంత ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఆర్టీవీ గమనిస్తుంది. దీనికి సంబంధించి అధికారులకు కొంత ముందస్తు సూచనల ప్రకారమే కొన్ని విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి గట్టమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఆర్టీసీ నుండి వచ్చేటువంటి ప్రయాణికులకు ఆ పక్క నుండి వెనుక నుండి ఒక దారి ఏర్పాటు చేశారు. పార్కింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్టీసీలో, అలాగే వాహనాలలో వచ్చేటువంటి వాళ్ళు అలా వాహనాలను పార్కింగ్ చేసుకొని అక్కడి నుండి నేరుగా ఈ బ్రిడ్జ్ ద్వారా వచ్చి ఈ బ్రిడ్జ్ నుండి వచ్చి గట్టమ్మను దర్శించుకునేటువంటి పరిస్థితి. ఒక్కసారి కాకపోతే ఏంటంటే కొత్త రీసెంట్గా కట్టినటువంటి బ్రిడ్జ్ మాత్రం ఇక్కడ స్టార్టింగ్ కొద్దిగా కుంగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడే జాతరకు వచ్చేటువంటి భక్తులు మాత్రము తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యం. కానీ ఇది రాబోయే రోజుల్లో మరింత లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బ్రిడ్జ్ ఎంతవరకు సేఫ్ అన్నది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు దీనిపైనే కూడా
ఆ సిమెంట్ కాంక్రీట్ వేసిన తర్వాత ఆ బ్రిడ్జ్ కూడా కొంత కుంగినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కుంగినటువంటి బ్రిడ్జ్ మీద ఒకేసారి లక్షలాది మంది భక్తులు కూడా ఇదే వేలో రావాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రయాగ్రాజ్లో అయితే ఏ విధంగా కిక్కిరిసినటువంటి జనాలు ఉన్నారో అట్లాంటి పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో కూడా చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే అధికారులు దీనిపై కొంత ముందు జాగ్రత్తగా అంటే దాని యొక్క బ్రిడ్జ్ నాణ్యత ఎంతవరకు ఉందనేది కూడా గమనించాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే కొంత ప్రివెంటివ్ మెజర్ తీసుకోవడానికి ఆర్టీవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ దీని మీద కూడా వచ్చేటువంటి భక్తులు ప్రస్తుతానికైతే మనం భక్తులను చూస్తున్నాము. నా కొంతనే ప్రస్తుతానికి ఉన్నారు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒకేసారి అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితులుగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ బ్రిడ్జ్ ఎంతవరకు సేఫ్ అన్నది కూడా ఉన్నది. అంతమంది పబ్లిక్ కనుక ఒక్కసారి వస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో అన్నటువంటి ఒక భయాందోళన కూడా ఇక్కడ భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఏం జరగబోతుందో అన్న. చాలా రోజులు కట్టి కొత్తగా కట్టి రీసెంట్గా కొంచెం డౌన్ అయింది. ముందు అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. కొంచెం జర మధ్యలో పిల్లర్ వస్తే జర బాగుండు కానీ కొంచెం మధ్యలో డౌన్ అయిపోయింది. అది చెప్పలేము, అది ఎప్పటివరకు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఓకే, ఇప్పుడు పబ్లిక్ ఎక్కడ తక్కువ ఉన్నప్పుడే ఇట్లా ఉన్నది. ఒకేసారి లక్షల మంది పబ్లిక్ ఇక్కడికి వచ్చేటువంటి అప్పుడు ఈ బ్రిడ్జ్ దాన్ని ఆపుతాను అనుకుంటున్నా మీరు? ఇక అది డౌటే భయ, నా నమ్మకం తక్కువ. ఎందుకంటే అది నడుస్తుంటేనే ఊగుతుంది కొంచెం. నడుస్తుంటే ఊగుతుంది అది. ఓకే, ఇప్పుడు మరి ఇంతమంది క్రౌడ్ కంటిన్యూగా వచ్చేటువంటి భక్తులతోటి ఎట్లా ఉండబోతుంది అది? చెప్పలేమే దాని గురించి మనం. అది కాంట్రాక్ట్ కూడా చెప్పినాము. అన్న మధ్యలో పిల్లలు పోయాలంటే లేదు భయ ఆంగ్లేయులు బాగున్నాయని చెప్పిండు. చూడాలి అది ఎట్లుంటుందో మరి. ఇక్కడ మనం చూడొచ్చు, ఒకసారి మనం కూడా కొంతమందితో మనం మాట్లాడదాము. ఇక్కడ మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఒకసారి దాన్ని చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది? అన్న బ్రిడ్జ్ ఎట్లుంది, కొద్దిగా ప్రమాదంగా ఉందా మామూలుగా ఉందా? ప్రమాదంగానే ఉంది. ఇప్పుడు మామూలుగా జనాలు లేనప్పుడే ఇట్లా కుంగినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు పబ్లిక్ మాత్రం వచ్చేటువంటి భక్తులు ఈ బ్రిడ్జ్ మించే రావాలి. ఎందుకంటే ఈ రోడ్లంతా క్లోజ్ చేస్తున్నారు కదా. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అంటారు? రిపేర్ చేయాలి, మరమ్మతు చేయాలి, అంతే. ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు? ఉన్నది, కుంగుతుంది ఖచ్చితంగా. పబ్లిక్ ఎక్కువ వస్తే తగ్గి ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకైతే బిజీ మధ్యలో పెట్టాలనిపిస్తుంది, ఒక పిల్లర్ వేయాలని. కాకపోతే వేయకుండా అట్లే ఉంటే ఎట్లుంటుంది? బాగుండదు, బాగుపడుతుంది. దానివల్ల ఒక మధ్యలో పిల్లర్ వేస్తే బాగుంటుంది. ఓకే ఓకే. ఎట్లుంది ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర? బ్రిడ్జి బాగుందన్న, ఈ ఇయర్ బాగుంది. ఓకే బాగుంది. బ్రిడ్జి వెయిట్ అంటే ఆపరేట్లో ఉంది, ఐరన్ బ్రిడ్జి కాబట్టి బాగానే ఉంది. కుంగింది, కొంచెం కుంగినట్టుంది. కొంచెం సపోర్ట్ పిల్లర్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు సపోర్ట్ పిల్లర్ ఇవ్వకుండా ఇక్కడ భక్తులు అంటే ఇప్పుడు పబ్లిక్ లేనప్పుడే ఇట్లా ఉంది. పబ్లిక్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది? పబ్లిక్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. సడన్గా ఏమైనా అయితే పబ్లిక్ ఇబ్బంది పడతారు. మీకు డౌట్ఫుల్ గానే ఉందా, ఉంటుందా లేదా అని? డౌట్ఫుల్ ఏమన్నా ఉంటుందని డౌట్ఫుల్ గా ఉంది. డౌట్ఫుల్ గా ఉంటుందా అన్నట్టే ఉందా? ఉంటుందా అన్నట్టే ఉంది. ఓకే ఓకే. ఇక్కడ మనం గమనించాల్సింది ఎందుకంటే ఒక ప్రివెంటివ్ మెజర్స్ ఇక్కడ ఏంటంటే ప్రమాదాలు జరగక ముందుకే మనం ముందు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పటి వరకు అధికారులు ఎవరైనా గమనించారా, లేకపోతే అది ఏదో జాతర నడిపిద్దామని అనుకుంటున్నారా అనేది కూడా ఒకసారి గమనిద్దాము. ఇక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు, బ్రిడ్జ్ మీద ఒకసారి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేటువంటి ఆ క్రమంలో కూడా తాత్కాలికంగానే కొంత ముందు ప్రివెంటివ్ మెజర్లో భాగంగానే అంటే వచ్చేటువంటి భక్తులకు ఆర్టీసీ ద్వారా వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. వచ్చేటువంటి భక్తులు మాత్రం ఈ రూట్ మొత్తం క్లోజ్ చేశారు. ఇప్పటి వరకు మెయిన్ రోడ్ నుంచే ఘట్టమ్మ దగ్గరికి వచ్చేటువంటి భక్తులు దర్శనం చేసుకుని పోయేది. కానీ ఒకసారి బ్రిడ్జ్ వేసిన తర్వాత ఆర్టీసీ ప్రైవేట్ వెహికల్ అవతల సైడ్ పార్క్ చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చేటువంటి భక్తులు మాత్రం ఖచ్చితంగా వచ్చేటువంటి లక్షల మంది భక్తులు మాత్రం ఈ బ్రిడ్జ్ మీదే రావాలి. చూడడానికి చిన్ననే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా క్రౌడ్ ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మొత్తం బ్రిడ్జ్ కుంగిపోతున్నట్టుగా మనకు స్పష్టం అవుతుండడంతో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మనం బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తున్నాము. కొత్తగా కట్టినటువంటి దాని మీద కూడా టైల్స్ వేశారు, దానికి సిమెంట్ రోడ్ వేశారు. ఈ వెయిట్ అంతా ఈ బ్రిడ్జ్ ఆపుతుందా లేదా అనేది కూడా గమనించాల్సింది. ఒకసారి మనం మాట్లాడదాం ఏం జరుగుతుందో. ఒకసారి ఇక్కడ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి ప్రయాణికులు కూడా వాళ్ళు గమనించింది ఏందో చూద్దాం ఒకసారి. అన్న ఇప్పుడు బ్రిడ్జ్ ఎట్లా మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం ఎట్లుంది ఇది? బ్రిడ్జి తాత్కాలికంగా నిర్మాణం చేయడం జరిగింది, భక్తుల సౌకర్యార్థం చేసినట్టు ఉంది. కానీ తాత్కాలిక నిర్మాణం వలన అది కొంచెం కుంగినట్టుగా కనబడుతుంది. ఈరోజు భక్తులు తక్కువగా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏం కాకపోవచ్చు, కానీ రేపు లక్షల్లో భక్తులు వచ్చినప్పుడు ఇది ఏమైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని అధికారులు గమనించాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని దీనికి సమాంతరంగా ఇంకొక బ్రిడ్జిని నిర్మిస్తే బాగుంటుందనేది ఆలోచన. అంటే వచ్చిపోయేటోళ్ళకి వేరే అంటే ఇప్పుడు టైం లేదు కదా, మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? దీన్ని
భక్తులు తక్కువగా ఉన్నప్పుడు ఒకరిద్దరు 10 మంది 100లలో వచ్చినప్పుడు పెద్ద సమస్య ఉండకపోవచ్చు. వేలల్లో వచ్చినప్పుడు నడవడానికి ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులలో భక్తులు తోసుకుంటూ వచ్చినప్పుడు గతంలో మల్లంపల్లి దగ్గర బ్రిడ్జి అయినటువంటి సందర్భాలు ఉన్నాయి, చూసాము. అలాంటి అవకాశాలు వస్తాయేమో అనేది ఒక ఆలోచన, అధికారులు గమనించాలనేది. ఓకే, ఇక్కడ మనం ప్రస్తుతానికి నడుస్తుంటున్నప్పుడు కింద ఎట్లాంటి సెంటర్లో ఒక ప్లాన్ అయితే వేశారు ఇక్కడ. ఎందుకంటే బ్రిడ్జ్ను కూడా ఒక కన్స్ట్రక్టివ్ ఇంజనీరింగ్ ప్లాన్ తోటి వేశారు. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం కొద్దిగా అదేంటంటే ప్రమాదమా ఉంటుందా లేదా, ప్రమాదం జరగకపోతే అంతా బాగానే ఉంటుంది. కానీ ముందస్తు జాగ్రత్తగా గమనిస్తే మాత్రం దూరం నుంచి చూస్తుంటే ఈ బ్రిడ్జ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతాల్లో కొద్దిగా కుంగినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి మనం ముందుకు వెళ్ళి అటు సైడ్ నుంచి చూద్దాం. ఎందుకంటే ఆర్టీసీ నుండి వచ్చేటువంటి భక్తులు కూడా వెనక నుండి వచ్చిన తర్వాత స్పెషల్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ పార్కింగ్ ప్లేస్లో కూడా వచ్చేటువంటి భక్తులు ఈ బ్రిడ్జ్ మీద నుండే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటు వైపు నుంచి చూస్తే మాత్రం ఒక రకంగా ఉంది, మరి ఇటు నుండి చూస్తే ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము. ఇంతమంది, ఎందుకంటే తక్కువ మంది ఉన్నప్పుడే ఇట్లా క్రౌడ్ ఉన్నప్పుడే కొద్దిగా బెండ్ అయినటువంటి నేపథ్యంలో ఇంకా లక్షలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్రిడ్జ్ దీన్ని సేఫా కాదా అన్నటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అధికారులు దీనిపై స్పందిస్తారనే అనుకుంటున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో, అంటే ఇప్పుడు బుధవారం, గురువారం, శుక్రవారం నాడు వచ్చేటువంటి కోట్లాది మంది భక్తులు కూడా హైదరాబాద్ నుండి వరంగల్ మీదుగా తాడువాయి అలాగే పస్రా నుండి మేడారం వెళ్ళేటువంటి భక్తులు మాత్రం గట్టమను ఇదే లైన్లో దర్శించుకుని వెళ్తూ ఉంటారు. ఆ దర్శించుకుని వెళ్ళేటువంటి ఆ క్రమంలో ఖచ్చితంగా పార్కింగ్ ప్లేస్ మాత్రం మెయిన్ రోడ్ మీద కాకుండా ఈ సైడ్ నుండి కొత్తగా పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు. వచ్చేటువంటి భక్తులు ఇక్కడ ఉంటుందా, అసలు దీనిపై ఎట్లా స్పష్టత ఉంటుందా లేదా అన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా కొంత ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే బాగుండనేది మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు సంబంధించి కూడా కొంత ఇప్పుడు ముందస్తు జాగ్రత్త అలాగే తెలియదు, కానీ ఒకేసారి కనుక లక్షలాది మంది భక్తులు వస్తే మాత్రం ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఈ ఇక్కడ ములుగు ఏరియా గట్టమ ప్రాంతాన్ని చూస్తున్నారో అధికారులు మాత్రం కొంత ముందు జాగ్రత్త తీసుకొని అప్పటి వరకు, ఎందుకంటే పబ్లిక్ రాకముందే కొంత దీన్ని పరిశీలించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నటువంటి ఒక ఆలోచన మాత్రం ఆర్టీవీ వ్యక్తం చేస్తుంది. చూసినటువంటి భక్తులు కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ మంది వచ్చినప్పుడే ఇట్లాంటి వాతావరణము అంటే నడుస్తుంటే ఊగుతుంది, కానీ కంటిన్యూగా ఫ్లోటింగ్ ఉంటున్నప్పుడు ఈ బ్రిడ్జ్ ఎంత సేఫ్ అన్నటువంటి ఒక ఆలోచన కూడా వస్తున్న నేపథ్యంలో అధికారులు తక్షణమే దీనిపై ఒక దృష్టి వేసి దీని యొక్క నాణ్యతను పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా ఆర్టీవీ గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ములుగు జిల్లా గట్టమ ప్రాంగణం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ, వరంగల్.